పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు జరిగిన పురోగతిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ను ఆదేశించింది. 10 మంది ఎమ్మెల్యేలపై తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు చెప్పినా ఆ గడువులోగా స్పీకర్ నిర్ణయం వెలువరించకపోవడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్పీకర్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు స్పీకర్ 7 పిటిషన్లపై నిర్ణయం వెలువరించారని చెప్పారు. ఒక పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేస్తారని తెలిపారు. మిగిలిన 2 పిటిషన్లపై నిర్ణయానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ మధ్యకాలంలో స్పీకర్ కంటి శస్త్రచికిత్స కోసం 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారని, శాసనసభ సెక్రటరీ జనరల్ కూడా మారారని ధర్మాసనానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో మిగిలిన పిటిషన్లపై నిర్ణయం వెలువరించడానికి 8 వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఆ వాదనలను పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు తోసిపుచ్చారు. గతంలో తాము దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లో ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ నిర్దేశించిన గడువులోగా నిర్ణయం వెలువరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిందని గుర్తు చేశారు. దాంతో 2 వారాల్లోపు నిర్ణయం తీసుకుంటామని వారి తరపు న్యాయవాది హామీ ఇచ్చారు. ఆ గడువు తీరిపోయి 3 నెలలైనా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. అయితే ఈ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఇంకా 4 వారాల గడువు మాత్రమే ఉంది. మరి ఈ లోపు స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాలి. దానికి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి ఏమైనా స్పీడప్ అయ్యే అవకాశం ఉందా? సుధా, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే లీగల్ ఫైట్ చేస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ఇష్యూలో నిన్న సుప్రీంకోర్టు విచారించింది. విచారణ తర్వాత మరొక 4 వారాల గడువే ఇచ్చారు. ఖైరతాబాద్ తో పాటు ఇటు శేషంగాన్పూర్, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, అదేవిధంగా శేషంగాన్పూర్ ఎమ్మెల్యే కడియాన్ సిఆర్ సంబంధించినటువంటి పిటిషన్ల పైన ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు దీంతో ఇప్పుడు మిగతా 7 మందికి సంబంధించి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి స్పీకర్ తన ట్రిబ్యునల్ లో విచారించి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ స్పీకర్ ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారని చెప్పేసి కూడా ఒకవైపు చూడాల్సి ఉంది. స్పీకర్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ ఈ వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాసెస్ పైన సుప్రీంకోర్టుకు వివరాలు తెలియజేశారు. మిగతా విషయాలపైన, మిగతా పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇటీవల స్పీకర్ సంబంధించి ఐ సర్జరీ అయిన సందర్భంగా కొంత బిజీగా ఉన్నారని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయం తరఫున సెక్రటరీ కూడా మారని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి మరొక 8 వారాలు గడువు ఇవ్వాలని చెప్పి కోరినప్పటికీ కూడా వాటి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇటు సీనియర్ అడ్వకేట్స్ దామ శేషాద్రి నాయుడు, మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించారు. వాళ్ళంతా కూడా స్పీకర్ కార్యాలయం తరఫున వాదనలు వినిపించిన విషయంలో వాళ్ళంతా కూడా అపోజ్ చేశారు. స్పీకర్ మీద ఇప్పటికే సుప్రీంకోర్టు కోర్టు దిక్కున్న నోటీసులు జారీ చేయాలని చెప్పేసి ధర్మాసనానికి నిర్దేశించగా ఒకవైపు అలాంటిది ఉండదని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తానికైతే మరికొంత సమయం కావాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయం తరఫున అభిషేక్ సింగ్ మన్వి కోరడంతో కూడా మరొక 4 వారాల గడువు ఇచ్చారు. ఇందులో 2 వారాల లోపు ఒక నిర్ణయం వెలువరించాల్సి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. సుధా, రైట్ స్వామి, థ్యాంక్ యూ.